హాయ్ ఫ్రెండ్స్, మా పెరట్లో ఈరోజు పాలకూర హార్వెస్ట్ చేసామండి. ఎంత వచ్చిందో చూడండి, చాలా వచ్చింది కదండి. ఇలా చిన్న చిన్న డబ్బాలలోనే పెంచుకుంటే మన ఇంటికి సరిపడా ఆకుకూరలు మనమే పెంచుకోవచ్చండి. నేను ఈరోజు మీకు మెడిసిన్ ప్లాంట్స్ చూపిస్తానండి. మా పెరట్లో అయితే తులసి మొక్క చూడండి, చిన్న చిన్న డబ్బాస్లో తులసి మొక్క చూసారా. ఇదైతే 3 years నుంచి ఇదే డబ్బాలో ఉంటుందండి. ఇదైతే 2 years నుంచి ఇదే డబ్బాలో ఉంటుందండి ఈ తులసి ప్లాంట్. అప్పటి నుంచి ఈ మొక్కలు ఇత్తనాలు రాలిపోయి ఇంకా కొత్త కొత్త మొక్కలు వస్తూనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి కదండి. ఇదైతే రుద్రజడ ప్లాంట్ అండి. ఇదైతే మన పూర్వీకులు ఈ ఆకు కోసి దీని రసాన్ని పసరులాగా చేసి మనకి చెవు నొప్పిగా ఉన్నప్పుడు, చెవుపోటు వచ్చినప్పుడు ఈ ఆకు పసరుని చెవులో పోసేవాళ్ళండి. ఇది చాలా బాగా తొందరగా పనిచేసి రిలీఫ్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులు ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి ఇవి మనం ఎందుకులే ఉపయోగించేది వాడరు అని చెప్పేసి చాలామంది ఇది పిచ్చి మొక్క ఎక్కడ పడితే అక్కడ ఉంటుందని చెప్పేసి దీన్ని వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది ఎంత స్మెల్ వస్తుందంటే మనం వాడే పర్ఫ్యూమ్స్, రూమ్ స్ప్రే కూడా చాలదండి. ఈ చెట్టు కనుక ఒక్కటి ఇంట్లో పెట్టుకుంటే మనం నడిచే ప్లేస్లో పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది మనం తగిలినప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి. అంతేకాదండి, ఈ తులసాకుని మనం డైలీ టీలో వేసుకొని తాగితే మనకి గొంతు నొసగా, జలుబుగా, దగ్గుగా ఉన్నప్పుడు ఈ తులసాకు కొంచెం అల్లం ఇవి వేసుకొని తాగితే మనకి చాలా తొందరగా రిలీఫ్ వస్తుందండి. అంతేకాదండి, మా ఇంట్లో రణపాల చూడండి, మా పెరట్లో రణపాల మొక్క చూడండి, చిన్న డబ్బాలోనే చూడండి ఎంత పెద్ద మొక్క అయ్యిందో. చాలా బాగుంది కదండి. ఇదైతే చాలామంది షుగర్ పేషెంట్లు డైలీ ఆకు కోసుకొని తింటారు. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఈ ఆకును ఉపయోగిస్తారు కదండి. ఇలా చిన్న డబ్బాలలోని ఇలా మెడిసిన్స్ ప్లాంట్స్ మనమే ఇంట్లో పెంచుకోవచ్చండి. అంతేకాదండి, వామ్ అండి, వామ్ కూర చూడండి, నేను చిన్న డబ్బాలోనే వేసాను చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చిందో. ఇలా ఈ ఆకుని పిల్లలకి డైలీ ఒక ఆకు కడిగి తినేస్తే మనకి గ్యాస్ సమస్యలు, అజీర్తి సమస్యలు లేకుండా ఉంటాయి. అంతేకాదు, మనకి పంట లోపల చిగురు బాగా వాసి చెడు నీరు చేరినప్పుడు ఈ యొక్క ఆకుని కానీ వాము గింజలను కానీ అక్కడ ఆ ప్లేస్లో పెట్టేసి నవిలితే ఆ ఘాటుకు ఆ చెడు నీరంతా బయటకు వస్తుంది. ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అండి, ఇలా చిన్న చిన్న డబ్బాల్లో ప్లేస్ లేకపోయినా మనం గార్డెన్లో ఉండేలా చూసుకుంటే మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.